ఇక్కడ 240తో స్టార్ట్ అయ్యి 2తో ఎండ్ అవుతుంది. ఒకసారి ఎక్కువ డిక్రీజ్ అయిపోతుంది, అంటే సడన్ డిక్రీజ్ ఉంది. ఎప్పుడైతే సడన్ డిక్రీజ్ ఉందో అక్కడ డివిజన్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడేమో /3 అవుతుంది, ఇక్కడేమో /4 అవుతుంది, ఇక్కడేమో /5 అవుతుంది. 5 4 3, సో ఇక్కడేమో 2, ఇక్కడేమో 1. 240/1 240 వస్తుంది. 240 ఆప్షన్స్లో ఉందా, బీలో ఉంది. ఇంకా చెక్ చేసుకోవాలంటే 240/2 చేస్తే 120 వస్తుంది, సరిపోయింది. సో ఈ లాజిక్ కరెక్టే. ఎక్కడైతే డివిజన్ అప్లై అవుతుందో అక్కడ మనం మల్టిప్లికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా వెళ్తే డివిజన్ అవుతుంది, సో మనం రివర్స్లో వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 2 × 5 చేస్తే 10 వస్తుంది, 10 × 4 చేస్తే 40 వస్తుంది, 40 × 3 చేస్తే 120 వస్తుంది. 5 4 3, సో ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడేమో 1 వస్తుంది. 120 × 2 240 వస్తుంది, 240 × 1 240 వస్తుంది. అంటే ఈ డైరెక్షన్లో అయితే డివిజన్ అవుతుంది, సో మనం రివర్స్లో వెళ్ళాం. ఈ డైరెక్షన్లో వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే కొంచెంమంది డివిజన్ కంటే మల్టిప్లికేషన్ ఈజీగా ఫాస్ట్గా చేసేయగలుగుతారు. సో ఇలాంటి నెంబర్స్ ఇలాంటి ప్యాటర్న్స్ ఇచ్చినప్పుడు మనం ఇలా కూడా తీసుకుని చేయొచ్చు. అంటే అక్కడ ఇచ్చిన నెంబర్స్ బట్టి ఆ ప్యాటర్న్ బట్టి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా తీసుకుని చేస్తాం.